ఇన్ఎలిజిబుల్ వెరిఫికేషన్ టు ఎలిజిబుల్ అంటే బిజినెస్ మేనేజర్ చాలామంది క్రియేట్ చేసినాక బిఎంని ఎలా వెరిఫై చేయాలో తెలియదు. సో ఈ వీడియోలో ఎలా ఎలిజిబుల్ చేయాలో చెప్తాను. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే facebook.comకి వెళ్ళి ఫస్ట్ మీ ఎఫ్బిని లాగిన్ చేసుకోండి. దాని తర్వాత business.facebook.com అని కొడితే మీ బిజినెస్ పోర్ట్ఫోలియో ఏదైతే వస్తుందో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెటా బిజినెస్ సూట్ కింద డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇన్ కేస్ బిజినెస్ పోర్ట్ఫోలియోస్ మల్టిపుల్ ఉంటే ఏ దానికో అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ బిజినెస్ మేనేజర్. దాని తర్వాత సెట్టింగ్ ఐకాన్ ఇక్కడైనా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ బిజినెస్ మేనేజర్ ఏదైతుందో దాని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే సెక్యూరిటీ సెంటర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇన్ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే మనకు డాక్యుమెంట్స్ ఉండాలా, లైక్ జిఎస్టీ అయినా ఎంఎస్ఎంఈ అయినా. సో ఆ డాక్యుమెంట్స్ త్రూ మనం వెరిఫై చేస్తాం. ఇలా ఇన్ఎలిజిబుల్ వచ్చింది కదా అని చెప్పి వదిలేయకుండా దీన్ని ఎలిజిబుల్ ఎలా చేస్తారో చూపిస్తాను. సో మీరేం చేయండి అని అంటే వ్యాపారautomation.in గుర్తుపెట్టుకోండి డొమైన్. వ్యాపారautomation.inకి వెళ్ళి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. మా టీం వాళ్ళు మీకు అకౌంట్ ఇస్తారు ఇన్ కేస్ లేకపోతే, ఆర్ కాంటాక్ట్ చేయండి. మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కాంటాక్ట్ చేస్తే మీకు ఒక అకౌంట్ ఇస్తారు. సో గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవుతుంది, లేదంటే అకౌంట్ తీసుకోండి. ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, నంబర్ కనెక్షన్ అని కొట్టండి, కనెక్ట్ వాట్సాప్. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కంటిన్యూ విత్ ఫేస్బుక్ కొట్టండి. దాని తర్వాత గెట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీది ఏదైతే బిజినెస్ పోర్ట్ఫోలియో ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఒక నేమ్ ఇచ్చేసేయండి, మీ బిజినెస్ నేమ్. దాని తర్వాత వెబ్సైట్ లింక్, దాని తర్వాత కంట్రీ, దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. అండ్ ఇక్కడ స్టార్ట్ విత్ ఏ న్యూ వాట్సాప్ నెంబర్ ఇది క్లిక్ చేయండి. కిందది సెలెక్ట్ చేయండి, ఎగ్జిస్టింగ్ కాదు, న్యూ వన్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత రెండు క్రియేట్ అనేవి పెట్టేయండి. రెండు క్రియేట్ అని పెట్టి సెలెక్ట్ చేసి సేమ్ ఇదే నేను బిజినెస్ అకౌంట్ నేమ్ కూడా ఇస్తున్నా, డిస్ప్లే నేమ్ కూడా ఇదే ఇస్తున్నా, అండ్ కేటగిరీ ప్రొఫెషనల్ సర్వీస్ మీది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ వాట్సాప్ నెంబర్ ఉంటే ఫ్రీ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ ఏదైనా నెంబర్ ఉందో ఆ నెంబర్స్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఫ్రీ అని పెడుతున్నాను, మీరైతే నెంబర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ అని కొడుతున్నాను, ఇలా ఫినిష్ అని కొట్టేసేయండి. దాని తర్వాత ఇదే పేజ్ ఏదైతే ఇన్ఎలిజిబుల్ అని ఉంది కదా, ఈ ఇన్ఎలిజిబుల్ పేజ్ని ఇక్కడ రీలోడ్ చేయండి. అంతే, రీలోడ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది. సో ఇలా మీరు బియ్యం ఏదైతే ఇన్ఎలిజిబుల్ ఉందో దాన్ని ఎలిజిబుల్ చేసుకోవాలంటే మా పోర్టల్ త్రూ ఇలా కనెక్ట్ చేసుకుంటే ఎలిజిబుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఎలిజిబుల్ వచ్చాక మీరు వెరిఫికేషన్కి ఏం చేయాలంటే స్టార్ట్ వెరిఫికేషన్ అని కొట్టండి. అండ్ దెన్ మీ ఏదైతే డాక్యుమెంట్స్ చూడండి, వెరిఫై డాక్యుమెంట్స్ త్రూ మీరు చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కార్పొరేషన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉందనుకోండి, లైక్ ఏదైనా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే సింగిల్ ఓనర్, పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ అయితే ప్రైవేట్ లిమిటెడ్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎన్జిఓస్ అవి ఇవి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సో సింగిల్ ఓనర్ అనుకోండి, ఇప్పుడు సింగిల్ ఓనర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. జిఎస్టీ ఆర్ ఎంఎస్ఎంఈ ఏది ఉన్నా ఇది సెలెక్ట్ చేసుకోండి. జిఎస్టీ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, ఎంఎస్ఎంఈ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు జిఎస్టీ ఉందనుకోండి, రిజిస్టర్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు జిఎస్టీ నంబర్, కంపెనీ నేమ్ ఆర్ ఆల్టర్నేట్ నేమ్, ఇప్పుడు జిఎస్టీ నంబర్ ఉంది 36, ఇది జిఎస్టీ నంబర్, ఇది కంపెనీ నేమ్. నెక్స్ట్ అని కొట్టేసి మీ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇది డాక్యుమెంట్లో ఎలా ఉందో అలా కాపీ పేస్ట్ చేయండి, టైప్ చేయకండి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డాక్యుమెంట్లో ఎగ్జాంపుల్ అడ్రస్లో ఏ క్యాపిటల్ ఉంటే ఏ క్యాపిటలే రావాలి. మనం ఇప్పుడు ఇలా కొట్టామనుకోండి ఏఐ త్రూ డిటెక్ట్ అవుతుంది అండ్ రిజెక్ట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ కొట్టండి. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ర్యాండమ్ది అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసి నెక్స్ట్ కొట్టేసేయండి అడ్రస్ది. దాని తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ యూఆర్ఎల్ అడుగుతుంది, నెక్స్ట్ కొట్టేసేయండి. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ టైప్లో ఎంఎస్ఎంఈ ఉంటే ఎంఎస్ఎంఈ, సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంటే అది, జిఎస్టీ అయితే జిఎస్టీ.
సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పీడిఎఫ్ ఉంది, ఇలా పీడిఎఫ్ యాడ్ చేశాక వెరిఫై ఫోన్ నెంబర్కి మీరు ఏం చేయండి అని అంటే మళ్ళీ బిజినెస్ రిజిస్ట్రేషన్ అన్న కొట్టండి ఎంఎస్ఎంఈ ఉంటే, లేదు అనుకుంటే యూటిలిటీ బిల్ అని పెట్టి మీ ఎలక్ట్రిసిటీ బిల్ దాంట్లో మొబైల్ నెంబర్ ఉండాలి. లేదు అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వైఫై బిల్ ఆర్ ఆ మొబైల్ నెంబర్ రీఛార్జ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి. సో నేను ఇక్కడ కూడా డమ్మీ అప్లోడ్ చేస్తున్నా. సో ఇలా ఫస్ట్ ఒకటి ఉద్యమ్ ఎంఎస్ఎంఈ ఆర్ జిఎస్టీ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత వెరిఫై ఫోన్ నెంబర్కి ఎంఎస్ఎంఈ ఉంటే ఫస్ట్ ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంఎస్ఎంఈ, లేదనుకుంటే ఇది మన వైఫై ఆర్ మొబైల్ రీఛార్జ్ బిల్ నెక్స్ట్ కొట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ రికమెండెడ్ ఏంటంటే ఓటీపీ, ఎందుకంటే మీరు ఏదైతే పెట్టారో ఈ నెంబర్కి టెక్స్ట్ ఓటీపీ, వాట్సాప్ ఓటీపీ అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఎస్ఎంఎస్ పెట్టుకున్నా, నెక్స్ట్ కొడతా. నెక్స్ట్ పెట్టేసి మొబైల్ నెంబర్ సెండ్ అని కొట్టేసి ఓటీపీ వస్తుంది. ఇది అయిపోయాక ఇన్ కేస్ రివ్యూ అని వస్తే పర్లేదు, లేదనుకుంటే ఓ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఉండాలి. ఆ ఈమెయిల్ సపోర్ట్ ఈమెయిల్ ఉండాలి. ఎలా అంటే ఎస్ఎంఎస్ ఓటీపీ తీసుకుని దాని తర్వాత సపోర్ట్ అని పెట్టేసి సెండ్ ఈమెయిల్, దాని తర్వాత ఇన్ రివ్యూ కానీ వెళ్తుంది. ఇప్పుడు సపోర్ట్ అని పెట్టేసి నేను ఒక ఈమెయిల్ ఇచ్చాను అనుకోండి, దీని తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఈ ఓటీపీ తర్వాత ఇన్ రివ్యూ అని వచ్చి వెరిఫైడ్ అవుతుంది. ఇన్ కేస్ వెరిఫైడ్ కాకపోతే రీజన్ రాదు, బట్ రిజెక్ట్ అయింది అనుకోండి మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. ఇలా మీరు బిఎం వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంది బిఎం వెరిఫికేషన్లో, ప్లీజ్ డూ కాంటాక్ట్.